పొత్తులు ఎత్తులు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు సీట్లకి సంబంధించి తాజాగా సంచలనాత్మకమైనటువంటి అంశాలన్నీ క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక నరేంద్ర మోడీ ఎన్నిసార్లు వస్తారు? తెలంగాణకి టోటల్గా 15 నియోజకవర్గాలు టచ్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 4 చోట్ల మీటింగ్స్కి, జాయింట్ మీటింగ్స్కే ప్రయారిటీ ఇస్తున్నారన్నటువంటి మాట ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నాయి. ఇంకోటి తెలంగాణలో యోగి ఆదిత్యనాథ్ అట్లాగే అనేక మంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళందరూ, అన్నామలై ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తిప్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది వస్తారు? ఇప్పుడు పొత్తులో బీజేపీ ఎంత సీరియస్గా ఉంది ఆంధ్రప్రదేశ్ మీద? ఎందుకంటే కోరినటువంటి సీట్లు రాలేదు, ఇచ్చినటువంటివి కూడా తెలుగుదేశం వాళ్ళే కాబట్టి గెలిపించుకునే బాధ్యత కూడా తెలుగుదేశానికి వదిలేసి వీళ్ళ మనుషులను తక్కువ పంపిస్తారా, లేకపోతే ప్రముఖులను ఎవరైనా పంపిస్తారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కనే ఉన్న రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఇక్కడ దాకా రారా? ఇవన్నీ రాబోయే రోజుల్లో బీజేపీ తెలుగుదేశానికి ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ మీద అంటే తెలుగుదేశానికి ఇచ్చే ప్రయారిటీ అనేది తేలుతుంది.